హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నానండి. ఫస్ట్ టైం మన వీడియో చూస్తుంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ను. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. సో మేమైతే ఈ కృష్ణుడి పూజ చేయించాం కదండి. ఆ కృష్ణుడి పూజ అప్పుడు ఇన్విటేషన్స్ అనేది కొట్టించామండి. 2 టైప్స్ ఇన్విటేషన్స్ అయితే కొట్టించాము. సో ఆ ఇన్విటేషన్స్ విఐపీస్ అందరి ఇంటికి వెళ్ళి మా వారైతే ఇవ్వడం జరిగిందండి. సో అలాగే విఐపీస్ అందరూ మన మన పూజకైతే రావడం జరిగింది. పూజ అనేది చాలా బాగా జరిగిందనమాట. ఈ మన ఇన్విటేషను అలాగే ద్వారకాకు కూడా పంపించామండి. ద్వారకాలో అయితే మన కృష్ణుడి మీద పూజలు అనేవి చాలా అంటే చాలా బాగా మన ఇన్విటేషన్లో మన అడ్రస్ అంతా ఉంటుంది కదండి. సో ఈ విధంగా అయితే పూజలు అనేవి మంచిగా జరిగాయన్నమాట. చాలా అంటే చాలా బాగా ద్వారకాలో పంతులు కూడా చాలా బాగా పూజ చేశారండి. మనకైతే ఆ వీడియో అయితే సెండ్ చేయడం జరిగిందనమాట. చూస్తున్నారు కదండి, ఇదైతే ద్వారకా అనమాట. ద్వారకా టెంపుల్లో పూజలు అనేవి జరిగాయి. ద్వారకాలో కూడా కృష్ణుడే కదండి పూజ అనేది మన విగ్రహాల మీద చాలా బాగా మంచిగా మన పేరు మీద పూజలు అనేవి జరిగాయన్నమాట. సో తర్వాత మేము ఇక్కడ హైదరాబాద్లో పూజ అయిన తర్వాత ఈ విగ్రహాలను అయితే మేము మా విలేజ్కి తీసుకెళ్ళామండి. మా విలేజ్ అంటే నంద్యాల దగ్గర కరిమద్దల గ్రామం అండి విలేజ్. ఆ విలేజ్లో మేము విగ్రహాలను అయితే తీసుకెళ్ళామండి. సో తీసుకెళ్ళిన తర్వాత అక్కడ టెంపుల్ కట్టించామండి. టెంపుల్కు ఇస్తున్నామన్నమాట విగ్రహాలను. సో ఇవి విగ్రహాలండి. ఉత్సవ విగ్రహాలు, ఇంకా కృష్ణుడు, సత్యభామ, రుక్మిణి అనమాట. ఇలా మేము తీసుకొస్తున్న తర్వాత ఊర్లో వాళ్ళందరికీ అందరూ ట్రాక్టర్ అరేంజ్ చేసేసి విగ్రహాలను అయితే ఊరంతా తిప్పారండి. ఊర్లో అంతా ఈ విగ్రహాలను తీసుకొని మొత్తం ఊరంతా తిప్పారనమాట. అక్కడ ఆనవాయితీ ఇది. మంచిగా తప్పెట్లు మేళాలతో ఊరేగింపు అంటారండి. ఈ ఊరేగింపు అయితే ఊరంతా తిరిగాము. ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళైతే ఎంత ఆనందంగా అంటే అంత ఆనందంగా డ్యాన్సులు వేయడం కానీ, ఆ తప్పెట్లు కానీ, ఆ మేళాలు తప్పెట్లు చాలా అంటే చాలా బాగా జరిగిందండి పూజ. అది ఊరేగింపు అనేది కూడా ఒక 3 అవర్స్ ఈజీగా పట్టింది. విలేజ్ అనే కానీ చాలా పెద్దదండి విలేజ్. చాలా బాగా ఇట్లా తిరగడం కానీ, ఇంకా వాళ్ళు డ్యాన్సులు కానీ అవి చూస్తుంటే చాలా మంచిగా అనిపించింది అనమాట. సో విలేజ్ స్టైల్లో ఇలానే ఉంటుందండి. మనకైతే మంచిగా వైబ్రేషన్ అనేది మంచిగా అనిపించింది. సో ఈ విధంగా అయితే మేము విగ్రహాలతో ఊరేగింపు అని చేసామండి. అందులో బంధుమిత్రులు అందరూ కూడా వచ్చారనమాట. సో ఈ విధంగా ఊరేగింపు అయితే అయిందండి. ఇప్పుడు మనం ఊర్లోకి అనేది వెళ్తున్నాం అనమాట. ఈ ఉత్సవ విగ్రహాలతో ఇలా వెళ్ళిన తర్వాత అందరూ కొబ్బరికాయలు కొట్టడము, ఇంకా వాటర్తో అలా చేయడము అన్నీ చేశారనమాట. విలేజ్ అంటాం కానీ ఆ స్టైలే వేరుంటుందండి. ఏదైనా మన సిటీలో కన్నా విలేజ్లో చాలా బాగుంటుంది. ఆప్యాయతలు, ఆ అనురాగాలే వేరే ఉంటాయండి. చాలా బాగా అంటే అంత బాగా జరిగిందనమాట ఊరేగింపు అయితే. సో నేనైతే అర్లీ మార్నింగ్ నైట్ వెళ్ళామండి. నైట్ అంతా ఈ డీజేలు పెట్టేసి మళ్ళీ డ్యాన్స్ కూడా ఉందండి. విగ్రహాలను పెట్టి డీజేలు పెట్టి డ్యాన్స్ అయితే ఉన్నిందనమాట. దగ్గర దగ్గర 4 అవర్స్ ఈజీగా 12-12:30 అయితే అయిందండి. మనం ఇవన్నీ చేసి తిరిగేలోపు నేను అర్లీ మార్నింగ్ మళ్ళీ ఒక బ్యూటీషియన్ పిలిపించుకొని శారీ డ్రేపింగ్, హెయిర్ అంతా చేయించుకున్నాను. అదైతే మళ్ళీ సపరేట్ వీడియోలో మీకు ఎలా శారీ ఎక్కడ తీసుకున్నాను ఏంటి ఇవి అనేది మళ్ళీ వీడియోలో షేర్ చేస్తానండి ఒకసారి. ఇక్కడైతే భక్తులందరూ కొబ్బరికాయలు కొట్టడము ఇవన్నీ జరుగుతుందండి.
సో అలా ఇలా విగ్రహాలతో ఊరేగింపు అయిన తర్వాత నెక్స్ట్ డే అనేది పూజ అనేది స్టార్ట్ చేసామండి. విగ్రహాలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. అంతే వెయిట్ ఉన్నాయండి. మనం మొయ్యాలన్నా కూడా చాలా వెయిట్ ఉన్నాయండి. పంచలోహ విగ్రహాలు కదా, చాలా అంటే చాలా బాగా కుదిరాయండి. మనం సపరేట్గా ఆర్డర్ ఇచ్చి మరీ చేయించామన్నమాట ఈ విగ్రహాలను. సో ఈ విధంగా భక్తులైతే మనకు ఇలా వాటర్తో అనేది పూజ అనేది చేస్తూ ఉన్నారండి. నాకైతే చాలా ఆ రోజంతా ఊరేగింపు, మళ్ళీ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 5 నుంచి 4:30 5 నుంచి పూజలు అనేది జరగడం అయిందండి. ఆ రోజంతా బాగా స్ట్రెయిన్ అయినట్లు అనిపించింది అనమాట. నైటు 12:30 వరకు ఈ ఊరేగింపులోనే సరిపోయిందండి. డెక్క ఏదో సంథింగ్ అంటారండి, వాటిని అవి పెట్టి అరేంజ్ చేసి సాంగ్స్ డ్యాన్స్లు చాలా అంటే చాలా బాగా చేశారండి. నైట్ అంతా ఇలా తిరుగుతూ ఊరేగింపులు చేస్తూ ఆ డ్యాన్స్లు అవి చాలా బాగా అనిపించాయి అన్నమాట. సో మార్నింగ్ అయితే పూజలు జరిగే ముందు ఇలా కృష్ణుడి టెంపుల్లో పూజలు అనేవి జరుగుతూ ఉన్నాయండి. అదేవిధంగా మేము ఇక్కడ కూడా విఐపీస్ అందరినీ ఇన్వైట్ చేశామండి. మన పూజకైతే పిలిచిన విఐపీస్ అందరూ వచ్చారండి. ఇక్కడ విలేజ్లో కూడా మనకు సిటీలో జరిగినంత బాగానే జరిగిందండి. చాలా బాగా జరిగిందనమాట. ఇక్కడ కూడా పూజ ప్రాణప్రతిష్ఠ పూజ ఇవన్నీ ఉన్నాయండి. నేను మ్యాక్సిమం కొన్నే కవర్ చేయగలిగాను, అంతా వీడియో అయితే తీయలేదండి పూజలవి. సో ఇక్కడైతే మన చేత విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ పూజ అయితే జరిపిస్తున్నారండి. అక్కడ కూడా దగ్గర 4-5 మంది పూజారులు అయితే రావడం జరిగింది. పూజారులు చాలా బాగా పూజ అనేది చేశారండి. ఇక్కడ ఊర్లో జనాలందరూ చాలా బాగా వచ్చారు. అక్కడ విలేజ్ కదండి, మనకు అన్నప్రసాదాలు అయితే కట్టెల పొయ్యి మీద చేశారండి. టేస్ట్ అయితే కట్టెలతో చేస్తే ఎలా ఉంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుందనమాట. అందరూ భోజనాలు అయితే చేయడం జరిగిందండి. మనం పిలిచిన విఐపీస్ అయితే రావడం జరిగింది. వాళ్ళకు శాల్వాలు కప్పి ఇంకా బుక్స్ ఉన్నాయి కదండి, ఆ బుక్స్ అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా పూజ చాలా బాగా అయిందని అంతే ఆనందంగా వచ్చారనమాట, వెళ్ళారు. చూస్తున్నారు కదండి, ఇక్కడ విఐపీస్ మనం శాల్వా కప్పి వెంకటేశ్వర స్వామివి ఇంకా సాయిబాబావి బుక్స్ ఇవ్వడం అయితే జరిగిందండి. సో చాలా గ్రాండ్గా అయితే పూజ అనేది జరుపుకున్నామండి మేము. అదేవిధంగా మన పూజ అన్నిటినీ అక్కడ విలేజ్ వాళ్ళు పేపర్లో వేయడం కూడా జరిగిందండి. చూస్తున్నారు కదా, విఐపీస్కి అందరికీ ఇలా బుక్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ విధంగా మేమైతే పూజ అయితే సక్సెస్ఫుల్గా మంచిగా ఆనందంగా బంధుమిత్రులతో ఇంకా విఐపీలతో చాలా బాగా జరుపుకున్నామండి. ఇలా పేపర్కి అయితే వేయడం జరిగిందనమాట, మనము విగ్రహాలు పూజ జరిగిందని. అక్కడ పంతులు కూడా చాలా బాగా పూజ అయితే చేయడం జరిగిందండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను.